Audio Jungle. ఇందులో అంతా బలిపశువులే. ఎవ్వరికి ఇందులో రావటం వరకే ఈ ఆపరేషన్లోకి, బయటికి వెళ్ళటం లేదు. ఎలిమినేషనే డైరెక్ట్. సవివరంగా చెప్పాను నేను. దాంట్లో ఏమన్నా విషయాలుంటే అవి మీకు ఇంకా మీకేమైనా డౌట్లుంటే వాటిని నేను క్లారిఫై చేయగలను ఆ వీడియో మీరు అందరూ చూసిన తర్వాత. అంతే తప్పితే ఈ విషయంలో సాధన సమితికి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ నా యొక్క ఈ విషయాల్లో ఎవరికి కానీ సంబంధం లేదు. ప్రతి రాజకీయ పార్టీ ఎలాగైతే వాళ్ళ సొంత ప్రెస్ మీట్లు వాళ్ళ సొంతంగా చేసుకుంటారో అలాగే నేను నాకు తెలిసిన నిజాన్ని నా వ్యక్తిగతంగా నేను ఈ రోజున ప్రజల ముందు పెడుతున్నాను. సవివరంగా ప్రజల ముందు పెట్టాను. అది చూసుకొని మీకు ఎవరికి వీలుబాటులో ఉంటే వాళ్ళందరూ కూడా దాన్ని వాడుకోవచ్చు. ఎటువంటి సందేహం లేదు. నేను ఎవరిని క్వశ్చన్ చేసేది లేదు. ఎందుకు నమ్మాలి అని మీ విఘ్నత, నాకు అనవసరం. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఒక ఆపరేషన్ అంటే ఒక దుర్మార్గమైన విషయం. ఒక పాపం ఎప్పుడైతే మొదలవుతుందో పాపాన్ని ఎదుర్కోవటానికి కూడా సైమల్టేనియస్గా నేచర్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఎక్కడో ఒక చోట ఒక బాంబు పేలిద్దని ఒక ఉప్పు ఎలా వస్తుందో, దాన్ని నిర్వీర్యం ఎలా చేస్తారో ప్రభుత్వాలు, అలాగే ఏ విషయమైనా సరే ఎక్కడో ఒక చోట మొదలవుద్ది, అది ఏదో విధంగా వస్తుంది. ఈ ప్రాంతం అంటే అంత పిచ్చి ప్రాంతం కాదు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చెడ్డవాళ్ళు కాదు. అమలాపురం లాంటి ప్రాంతంలో అయితే మాకు 4 కొబ్బరి బొండాలు, 4 చెట్లుంటే ప్రశాంతంగా బతికేస్తాం. మేమందరం శాంతి కాముకులం. సరే చూద్దాం, గొంతు మీదకి వచ్చినప్పుడు ఆలోచిద్దాం అనుకుంటారు. కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా మంచివారు. ఒకటే మనలో ఉన్నటువంటి అనైక్యతని వాళ్ళు ఎలా వాడుకున్నారు అనేది సవివరంగా దాంట్లో చెప్పాను. ఇక మీరు ఏదన్నా అడగాలనుకుంటే అడగొచ్చు. నాకు తెలిసిన విషయాలు నేను ఆ వీడియోలో చెప్పాను. నాకు తెలియదండి, వాటికి సంబంధించి నేను ఇప్పుడు చెప్పను. రేపు ఇంకొక ముఖ్యమైన విషయం, నాకు ఇప్పుడే ఒక సమాచారం తెలిసింది. మరి మీకేముందో సమాచారం తెలియదు. రేపటి సభ గురించి మీకేమైనా సమాచారం ఉందా? రేపు పార్లమెంట్లో ఏం జరుగుతుందనే సమాచారం ఏమైనా వచ్చిందా ఇప్పుడు బయటికి? రాసుకోండి. రేపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఒక 6 వ్యక్తులు నియమించింది. నాకు తెలిసింది 6 వ్యక్తులు, 3 ఇంగ్లీష్లో మాట్లాడతారు, 3 తెలుగులో మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం తరఫున దడ్డలాడిచ్చేస్తారు. మరి మన ప్రాంతం నుంచి మన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేరు, తెలుగులో మాట్లాడేవాళ్ళు ఉన్నారు అనే ఒక ధైర్యం కూడా ఉంది. వాళ్ళు అలా అవిశ్వాస తీర్మానం ఓకే చేస్తారు రేపు. నాకున్న సమాచారం ఓకే చేసి, ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు తెలిసింది ఆ విషయం. ఓకే అవిశ్వాస తీర్మానానికి రెడీ చేసి దాని తర్వాత మనల్ని ఆంధ్రప్రదేశ్ చెప్పేటటువంటి అన్నీ అబద్ధాలే అని చెప్పేసి అందరు చేతులు ఎత్తండి ఎవరు దీనికి అవిశ్వాసానికి అని చెప్పి, నాకు పైకి లేసినాయి, వ్యతిరేకంగానే ఎక్కువ లేసినాయి చేతులు అని చెప్పి సైనడ్ అయ్యవద్దు. ఇది సభ నాకు తెలిసిన సమాచారం. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. సమాయత్తం చేయండి. నిజాలు పార్లమెంట్కి చెప్పండి. బుల్డోజ్ చేసిన మన ప్రజలకు చెప్పండి. ముందు అన్నీ అందరికీ తెలుసు కాబట్టి ఈ రోజున ఉద్యమం ఇలా ఉంది. ఇది ఖచ్చితంగా రేపొద్దున వాళ్ళు అమలు చేస్తారు. కుడి ఎడంగా ఇలాగే అమలు చేస్తారు. ఇదైతే నాకున్నటువంటి గట్టి సమాచారం. ఇంకా తర్వాత మరి మీరు ఇంకేమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.